నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మహారాష్ట్రలో అధికారం మహాయుతికే పట్టం కట్టిన ప్రజలు 234 స్థానాల్లో జయభేరి పెద్దగా ప్రభావం చూపని మహావికాస్ అఘాడి అభివృద్ధికే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్న ప్రధాని ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ మోదీకి ఎన్డీఏ మిత్రపక్షాల నేతల శుభాకాంక్షలు జార్ఖండ్ లో అధికారాన్ని నిలబెట్టుకున్న జేఎంఎం కూటమి 56 స్థానాలు కైవసం మూడోసారి హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై విపక్షాల విమర్శలు హస్తం పార్టీ హామీలు ప్రజలు విశ్వసించలేదన్న బీఆర్ఎస్ బీజేపీ కొడంగల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం ఫార్మా సిటీ కాదని స్పష్టీకరణ కాలుష్య రహిత పరిశ్రమలే వస్తాయని వెల్లడి 2022లో చంద్రబాబుపై దాడి కేసులో పురోగతి 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నందిగామ పోలీసులు అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్ 7గురు కూలీలు దుర్మరణం 6గురికి గాయాలు పెర్త్ టెస్టులో రెండో రోజు భారత్ ఆధిపత్యం 104 పరుగులకే ఆసీస్ ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వి కేఎల్ రాహుల్ అర్ధశతకాలు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అఖండ విజయం అందుకుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి 234 చోట్ల జయభేరి మోగించింది. తద్వారా 80% పైగా స్ట్రైక్ రేటు సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడి 50 సీట్లకే పరిమితమై ఫలితాల్లో బొక్కబోర్లా పడింది. మొత్తం 7 పార్టీలు కలిపి హాఫ్ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడ్డాయి. మరాఠా ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ముఖ్యమంత్రి సిందే, ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే జై కొట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలుంటే అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం 234 చోట్ల విజయ ఢంకా మోగించింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ 132 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సీఎం సిందే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచాయి. మహాయుతి కూటమి పక్షాలైన జేఎస్ఎస్ 2, ఆర్ఎస్పీ 1, ఆర్ఎస్వీఏ మరో స్థానంలో విజయం సాధించాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడి ఎంవీఏ అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి, కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు, ఉద్దవ్ ఠాక్రే వ్యూహాలేవి మహాయుతి జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయాయి. ఎంవీఏ 50 సీట్లకే పరిమితమైంది. ఎంవీఏలో శివసేన యూబీటీ 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ 10 చోట్ల విజయం సాధించాయి. ఎంవీఏ కూటమిలో పార్టీలైన సమాజ్వాదీ పార్టీ 2 చోట్ల, సిపిఎం, పీడబ్ల్యూపీఐ చెరో చోటా గెలిచాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. కోప్రి పచ్పకడి స్థానంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే 1,20,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ 99,000 ఓట్ల తేడాతో గెలిచారు. నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ 13,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే 8,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు 56 చోట్ల విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 స్థానాలకే పరిమితమైంది. జేఎంఎంకు ఆదివాసీ కార్డు బాగా పనిచేయగా బంగ్లాదేశ్ చొరబాట్ల అంశం బీజేపీకి ఏమాత్రం కలిసి రాలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజార్టీ మార్కు 41 కాగా జేఎంఎం కూటమి ఏకంగా 56 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం 34 చోట్ల గెలుపొందగా మిత్రపక్షాలైన కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 21 స్థానాలు దక్కించుకోగా మిత్రపక్షాలైన ఎల్జేపీ, రామ్
విలాస్ పాస్వాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్యూ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. జేఎల్కేఎంకు ఒక్క స్థానం దక్కింది. బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో 13,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ 14,588 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి 25,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపై సోరెన్ 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఇండీ కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. జార్ఖండ్ లో పోటీ చేసిన 6 స్థానాల్లో 4 చోట్ల గెలిచింది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క స్థానంలోనే నెగ్గింది. జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్దగా ఓట్లు సంపాదించలేకపోయింది. అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలనిచ్చింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. సీఎం పదవిపై ఎలాంటి వివాదాలు ఉండబోవని మహాయుతి కూటమి స్పష్టం చేసింది. ఎన్నికల్లో విజయం అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించిన కూటమి అగ్రనేతలు ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చారని తెలిపారు. సీఎం పదవిపై 3 పార్టీల నేతలు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ఏక్నాథ్ సిందే తెలిపారు. ఈ విడతలో సామాన్యుడిని సూపర్ మ్యాన్ గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల తీర్పు తమ బాధ్యతను మరింత పెంచిందని ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అనేక తప్పుడు ఆరోపణలు, బూటకపు కథనాలను ప్రచారం చేయటం, మతం ఆధారంగా ఓటర్లను వేరు చేయటం వంటి విపక్ష పార్టీల ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. నిజమైన శివసేన, ఎన్సీపీ ఎవరికి చెందుతాయో ఎన్నికల ఫలితాలే నిర్ణయించాయని మరో ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రను అభివృద్ధి చేయాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్న ఆయన సమగ్ర అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లు మహాయుతి కూటమి కలిసి పనిచేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు సుపరిపాలన, అభివృద్ధికే పట్టం కట్టారని ప్రధాని మోదీ చెప్పారు. అబద్ధాలు, అవినీతి, కుట్రలు చేసేవారికి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్లో మరింత కష్టపడాల్సిందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఇందులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో కుటుంబ విభజన రాజకీయాలు ఓడిపోయాయన్న మోదీ మహారాష్ట్ర దేశాభివృద్ధికి ఇంజిన్ లాంటిదని పేర్కొన్నారు. आज महाराष्ट्र में विकासवाद की जीत हुई है, सुशासन की जीत हुई है, सच्चे सामाजिक न्याय की विजय हुई है. झूठ, छल, फरेब बुरी तरह हारा है. आज महाराष्ट्र ने विकसित भारत के संकल्प को और मजबूत किया है. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ పాలనకు, మోదీ నాయకత్వానికి ప్రజల మద్దతు ఉందనడానికి ఈ విజయం మరో నిదర్శనమని చంద్రబాబు స్పష్టం చేశారు. అమిత్ షా, ఏక్నాథ్ సిందే, ఫడ్నవీస్లకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు ఈ విజయం మోదీ నాయకత్వానికి మద్దతుగా మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధి, నిజాయితీకి మద్దతు ఇచ్చారన్న పవన్ సనాతన ధర్మానికి మద్దతుగా విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని పేర్కొన్నారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీల అమలులో వైఫల్యమే మహారాష్ట్రలో హస్తం పార్టీ ఓటమికి కారణమని బీజేపీ తెలంగాణ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించడంపై తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ విష ప్రచారం చేసినప్పటికీ ప్రజలు చైతన్యంతో బీజేపీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని బీజేపీ నేతలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, పంచిన డబ్బులు కూడా మహారాష్ట్రలో పనిచేయలేదని విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకుని ఈ రోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులోపాలైంది.
మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా విఫలమవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుంచి కాపాడలేకపోయాయని అన్నారు. ఇకనైనా సీఎంగా ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి పెట్టి ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను గుర్తించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని హరీష్ రావు అన్నారు. అటు జార్ఖండ్ లో గెలిచిన హేమంత్ సోరెన్ కు బీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం సాధించారు. వయనాడులో 4,10,931 ఓట్ల మెజారిటీతో ప్రియాంక గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రియాంకకు 6,22,338 ఓట్లు వస్తే ఎల్డీఎఫ్ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్న సత్యన్ కు 2,11,407 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 1,09,939 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ, వయనాడ్లలో రాహుల్ గాంధీ గెలిచారు. ఆ తర్వాత ఆయన వయనాడు స్థానాన్ని వదులుకున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. నవంబర్ 13న వయనాడులో ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో వయనాడులో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజారిటీ రాగా ఉప ఎన్నికల్లో ప్రియాంక ఆ మెజారిటీని అధిగమించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని 9 స్థానాల్లో 6 బీజేపీ కైవసం చేసుకుంటే 2 చోట్ల సమాజ్వాదీ పార్టీ, 1 చోట రాష్ట్రీయ లోక్దళ్ గెలిచాయి. రాజస్థాన్లో 7 ఉప ఎన్నికలు జరగగా 5 చోట్ల బీజేపీ గెలుపొందింది. దౌసాలో కాంగ్రెస్ గెలిస్తే 84 నియోజకవర్గంలో బీఏడీవీపీ గెలిచింది. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 6 నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ గెలుపొందింది. అసోంలోని 5 స్థానాల్లో 3 చోట్ల బీజేపీ జెండా ఎగరేస్తే అసోం గణ పరిషత్, యూపీపీఎల్ 1 స్థానంలో గెలుపొందాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ 3, కాంగ్రెస్ 1 చోట గెలిచాయి. బీహార్లోని 4 స్థానాలకు 3 చోట్ల అధికార ఎన్డీఏ గెలిస్తే 1 చోట హెచ్ఐఎం గెలిచింది. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 3 స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్లోని 2 స్థానాల్లో 1 కాంగ్రెస్, మరొకటి బీజేపీ గెలిచాయి. కేరళలో 1 కాంగ్రెస్, 1 ఎల్డీఎఫ్ గెలిచాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లో ఉప ఎన్నికలు జరిగిన 1 స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మేఘాలయలోని 1 స్థానంలో ఎన్పీపీ అభ్యర్థి సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ సంగ్మా గెలిచారు. సిక్కింలో 2 స్థానాల్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగా రెండింటిని అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలిచింది. లగచర్లలో భూసేకరణపై దుమారం రేగిన వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో ఫార్మసిటీ ఏర్పాటు చేయడం లేదన్న ఆయన ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపై సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చిన వామపక్ష నాయకులు ఫార్మా కంపెనీలు పెట్టడానికి వ్యవసాయ భూములు వాడటం సరికాదన్నారు. ఫార్మసిటీ ఏర్పాటు ఆరోపణలను తోసిపుచ్చిన సీఎం కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడి యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలను తాను ఎందుకు ఇబ్బంది పెడతానని వామపక్ష నేతలతో చెప్పిన రేవంత్ రెడ్డి కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని తెలిపారు. లగచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పినట్లు సమావేశం తర్వాత వామపక్ష నేతలు వెల్లడించారు. పేద గిరిజన రైతుల తరపున పోరాడిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాయకులు జైల్లో ఉన్నారని, అరాచకాలు చేసేవాళ్లు మాత్రం గద్దెనెక్కి కూర్చుంటున్నారని విమర్శించారు. జైల్లో ఉన్న వారి కుటుంబాలు ఎవరూ భయపడవద్దని, వారి వెంట కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి వారిని పరామర్శించడం జరిగింది. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యుయెన్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఇవాళ జైళ్లలో మగ్గుతున్న
ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుపై నీటిపారుదల శాఖ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, హైదరాబాద్ తరలింపునకు ఎంత ఖర్చవుతుందనే అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల 1 నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించే రైతు సభను అవగాహన సదస్సులా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అధునాతన సాగు పద్ధతులు, మెళకువలు రైతులకు తెలిపేలా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులను అందుబాటులో పెట్టాలన్నారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లను ప్రదర్శించాలని చెప్పారు. తెలంగాణ రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునే విధంగా ఈ సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సదస్సుకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. తెలంగాణలో 23 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని ఈ సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు, కుటుంబ నిర్ధారణ తదితర కారణాలతో రుణమాఫీ జరగలేదన్న ఫిర్యాదులపై నివేదిక సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడిన కేసులో 3 నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నందిగామలో పర్యటిస్తుండగా స్థానిక రైతు బజార్ వద్ద చంద్రలపాడు రోడ్లో రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు బస్సు యాత్ర నిర్వహిస్తుండగా రాత్రిపూట్ల వీధి లైట్లు ఆపేసి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసును పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సెకీతో ఒప్పందాల విషయంలో అదానీ గ్రూప్పై అమెరికాలో కేసు నమోదు కావటం, అందులో అవినీతి ఆరోపణలపై స్పందించిన మంత్రి టీడీపీ హయాంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మారిస్తే జగన్ విధానాలతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. పాత ఒప్పందాలు రద్దు చేసుకోవటం, ఎక్కువ ధరకు కొత్త ఒప్పందాలు చేసుకోవటం వల్లే ఈ సమస్య వచ్చిందన్న గొట్టిపాటి తాజా పరిణామాలను ఉన్నతాధికారులతో పాటు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు రాష్ట్ర సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి జైలు పాలయ్యి రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు తీసుకొచ్చాడో మీకు అందరికీ తెలియదు కాదు. ఇవాళ కూడా మన రాష్ట్రకు సంబంధించిన వాళ్ళ మీద అమెరికా లాంటి దేశాల్లో కేసులకు సంబంధించి వాటిలో మన రాష్ట్రం పేరు రావటం, ముడుపులు మారినాయి అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా పొరపాట్లు జరుగుంటే కనుక తప్పకుండా దాని మీద ప్రభుత్వం తగు విధంగా చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరో 2 మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. మిగతా 6 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం సీఎం ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఘటనా స్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేసినట్లు తెలిపారు. సమస్యలు చెప్పడానికి వెళ్తే జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వెంకటరమణ ఆరోపించారు. పార్టీలో తగిన గౌరవం లేనందునే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. విద్యార్థుల విద్యా ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేసిన కళాశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కఠిన చర్యలు తీసుకుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిల్ అయినట్లుగా
ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణైనట్లు తప్పుడు సమాచారాన్ని అందించిన హిందీ మహావిద్యాలయ అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. 2019-22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ 6వ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైన 5 విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయ సమర్పించింది. సదరు విద్యా సంస్థ టీఆర్ రికార్డులపై అనుమానంతో విశ్వవిద్యాలయం సమగ్ర విచారణకు ఆదేశించింది. 3 దఫాలుగా హిందీ మహావిద్యాలయ విద్యా సంస్థను సందర్శించిన విచారణ కమిటీ విస్తుపోయే అంశాలను గుర్తించింది. స్వయంగా పరీక్షల నిర్వహణ, పేపర్ ఇవాల్యుయేషన్ ను తమ అధ్యాపకులతోనే చేయిస్తున్నట్లు నిర్ధారించింది. ఇదే అదనుగా అనేక అక్రమాలకు పాల్పడినట్లు కమిటీ గుర్తించింది. ఈ మేరకు కమిటీ నివేదిక పరిశీలించిన ఓయూ స్థాయి సంఘం ఓయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. కళాశాల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీ తెలంగాణ ఉన్నత విద్యాశాఖకు సిఫార్సు చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి మంత్రి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని సీతారాములు ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో పొంగులేటికి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో పొంగులేటి చర్చించారు.